బాయ్ బాయ్ బాబు, అండ్ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో గాని బయట గాని నా గురించి కూసిన ఎదవలకు చెప్తున్నాను, నేను ఐరన్ లెగ్, నేను గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారు అని చెప్పిన ఎదవలందరికీ ఈ రోజు తెలిసిందా, నేను గోల్డెన్ లెగ్, మంచి మనసుతో ప్రజల కోసం పనిచేస్తాను, పార్టీ కోసం పనిచేస్తాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేసిన అన్యాయాలకి, అరాచకాలకి, కుట్రలకి భూస్థాపితం కాబోతుంది. ఖచ్చితంగా నా ఉసురు చంద్రబాబు నాయుడుకి తగిలిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేగల 1985 తర్వాత మంగళగిరి నియోజకవర్గం పైన పసుపు జెండా ఎగరలేదు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కృషితో ఈరోజు 91,000 పైచిలుక మెజార్టీతో నేను గెలుస్తాం జరిగింది. ఇది ఈరోజు నాకున్న సమాచారం మేరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో 3వ స్థానంలో ఈ మెజారిటీ ఉంది. ఈ ఎన్నికల్లో అన్ని రికార్డులు సృష్టించింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి. మొదటి స్థానంలో పల్లా శ్రీనివాస్ గారు, మా గాజువాక నాయకుడు, శాసనసభ్యుడు 95,000 మెజారిటీ గెలిచారనేది నాకు సమాచారం. రెండో స్థానంలో గంటా శ్రీనివాసరావు గారు భీమిలి నియోజకవర్గంలో దాదాపు 92,000 మెజారిటీ గెలిచారని, నేను మెజారిటీలో 3వ స్థానంలో ఉన్నాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి అన్నగా భావించే పవన్ అన్నకు కూడా హామీ ఇచ్చాను. ఎవరు ఊహించిన మెజారిటీతో నేను మంగళగిరి గెలిచి కానుక కింద ఈ సీట్ ఇస్తానని హామీ ఇచ్చాను. ఆ హామీని నిలబెట్టుకున్నా. దాని వెనకాల ప్రజల ఆశీస్సులు నాతో ఉన్నాయి, దేవుడు ఆశీస్సులు నాతో ఉన్నాయి. ఇంత మెజారిటీతో గెలిచిన తర్వాత మా పైన బాధ్యత పెరుగుతుంది, ప్రత్యేకంగా నా పైన బాధ్యత పెరుగుతుంది. మంగళగిరి ప్రజలకి నేను అనేక హామీలు ఇస్తాం కూడా జరిగింది. గత 5 సంవత్సరాలుగా వాళ్ళకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కూడా జరిగింది. వచ్చే 5 సంవత్సరాలు వాళ్ళకి అనేక పనులు చేయాలి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దే బాధ్యత ఇప్పుడు ఎమ్మెల్యేగా మంగళగిరి ప్రజల కోసం లోకేష్ చేస్తాడని ఈ మీడియా సమావేశంగా మంగళగిరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.